హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా హీరో ఎక్స్పల్స్లో ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. దీని సర్వీస్ ఇంటర్వల్ టైం కూడా అయిపోయింది. నేను 6000 కిలోమీటర్స్ ప్లస్ అయితే తిరిగాను. చాలా లాంగ్ స్ట్రెచెస్ అయితే చేసాము అండ్ టూ మచ్ ఆఫ్ రోడింగ్ కూడా ఈ వెహికల్తో చేసాము. ఎలాంటి హార్ష్ కండిషన్స్ అయినా బండి అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో దీని యూజర్ రివ్యూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను. ప్రస్తుతానికి అయితే మనం దీని ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. ఆయిల్ చేంజ్ చేసే ముందు బండి అయితే ఒకసారి క్లీన్గా వాష్ చేయించండి ఫ్రెండ్స్. వాష్ చేసిన తర్వాత మార్టిల్ 7100 10 వాట్ 50 గ్రేడ్ ఆయిల్ తీసుకున్నాను. 1.5 లీటర్ ఆయిల్ ఇది. సో ఆయిల్ పోసే ముందు మనం ఈ బెల్లి పెన్ అయితే రిమూవ్ చేయాలి. మనం డ్రైన్ బోల్ట్ యాక్సెస్ చేయాలంటే ఈ బెల్లి పెన్ రిమూవ్ చేయాలి. 10 mm 4 బోల్ట్స్ ఉంటాయి. 10 mm సాకెట్ యూస్ చేసి ఈ బోల్ట్స్ అయితే ఓపెన్ చేయండి. 4 బోల్ట్స్ ఓపెన్ చేశారంటే బెల్లి పెన్ ఈజీగా వచ్చేస్తుంది. రిమూవ్ చేసిన తర్వాత బెల్లి పెన్ అయితే సైడ్కి పెట్టేసుకోండి. ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి ఫ్రెండ్స్, ఓల్డ్ ఆయిల్ కలెక్ట్ చేసుకోవడానికి. మనకి డ్రైన్ బోల్ట్ సైజ్ వచ్చి 12 mm ఉంటుంది. ఇదే ఆ డ్రైన్ బోల్ట్. మనకు ఆయిల్ బయటికి రావాలంటే ఈ బోల్ట్ అయితే రిమూవ్ చేయాలి. అండ్ మెయిన్ మనకి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసే ప్రాసెస్కి ఇంజిన్ అయితే ఓవర్ హీట్ ఉండకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఓవర్ హీట్ ఉందంటే మనకి ఆయిల్ చేతి మీద పడి ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి కోల్డ్ ఇంజిన్ స్టార్ట్ చేసి ఒక 10-15 minutes వామ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేయడం అయితే మంచిది. ఆయిల్ ఎందుకు వామ్ అవ్వాలి అంటే మనకి కోల్డ్ ఇంజిన్లో ఆయిల్ థిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా ఆయిల్ మొత్తం డ్రైన్ అవుట్ అవ్వదు. సో మినిమం హీట్ అయితే ఉండాలి ఆయిల్కి చేంజ్ చేసేటప్పుడు. 15 minutes వామ్ అయిన తర్వాత ఆయిల్ అయితే బయటికి డ్రైన్ చేయండి. మనకి ఆయిల్ కూలర్ కనెక్షన్ ఉంటుంది ఇక్కడ సైడ్ క్లచ్ కవర్కి. ఈ కనెక్షన్ అయితే లూజ్ చేసి పెట్టుకోండి, అప్పుడే తీయదు. ఇది 10 mm బోల్ట్. ఇది 10 mm స్పానర్తో ఈ బోల్ట్ అయితే లూజ్ చేసి పెట్టండి. క్లచ్ కేబుల్ కూడా డిస్కనెక్ట్ చేస్తున్నాను. సో మనం ఈ క్లచ్ కవర్ ఓపెన్ చేయాలంటే ముందుగా మనం ఈ ఫుట్ పెగ్ అసెంబ్లీని లూజ్ చేయాలి. ఈ ఫుట్ పెగ్ అసెంబ్లీకి మనకి 2 బోల్ట్స్ అయితే హోల్డ్ చేస్తున్నాయి. మనం కిక్ రాడ్ కూడా ఓపెన్ చేయాలి క్లచ్ కవర్ ఓపెన్ చేయాలంటే. సో అప్పుడే మన క్లచ్ కవర్ యాక్సెస్ అవుతుంది. సో ముందు ఫుట్ పెగ్ అసెంబ్లీ ఓపెన్ చేయడానికి 14 mm సాకెట్ అయితే తీసుకోండి. 14 mm సాకెట్తో ఈ కింద బోల్ట్ అయితే రిమూవ్ చేయండి. తర్వాత 22 mm సాకెట్ తీసుకోండి. ఇది కొంచెం టైట్ ఉంటుంది, మీరు కొంచెం బలంగా తీయాలి దీన్ని. సో 22 mm సాకెట్ యూస్ చేసి ఈ బోల్ట్ అయితే రిమూవ్ చేయండి. సో ఇది మొత్తం బయటకు తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ లూజ్ చేసి పెట్టుకోండి చాలు. తర్వాత మనకి కిక్ రాడ్ అయితే తీయండి. 12 mm బోల్ట్ హోల్డ్ చేస్తుంది కిక్ రాడ్ని. 12 mm స్పానర్ యూస్ చేసి కిక్ రాడ్ని అయితే రిమూవ్ చేయండి. సో మన క్లచ్ కవర్ అడ్డుగా ఉన్నవన్నీ మనం తీసేసాము. సో క్లచ్ కవర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. 8 mm టీ స్పానర్తో తీస్తున్నాను నేను. ఈ బోల్ట్స్ అన్నీ 8 mm సైజే ఉంటాయి. సో క్లచ్ కవర్కి ఎక్కడెక్కడ బోల్ట్స్ ఉన్నాయో బోల్ట్స్ మొత్తం రిమూవ్ చేయండి. ఈ క్లచ్ కవర్ని హోల్డ్ చేసే బోల్ట్స్ అన్నీ 8 mm సైజే ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆయిల్ కూలర్ కనెక్షన్ అయితే రిమూవ్ చేయండి క్లచ్ కవర్కి. సో కవర్ అయితే ఫ్రీగా ఉంది బయటికి రావడానికి. స్లోగా జెంటిల్గా తీయండి ఫ్రెండ్స్, ఫోర్స్గా లాగద్దు. సో కవర్ అయితే రిమూవ్ చేసాము. ఇది ఓల్డ్ గ్యాస్కెట్. ఇది మళ్ళీ తిరిగి పెట్టేటప్పుడు మనం కొత్త గ్యాస్కెట్ వేసి పెడదాం. సో ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది, చూసారు కదా ఎంత డర్టీగా ఉందో ఇది. సో మనకి డస్ట్ పార్టికల్స్ అన్నీ ఈ ఫిల్టర్ దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. మనకి అడిషనల్గా ఎక్స్టర్నల్ ఆయిల్ ఫిల్టర్ ఇచ్చి ఉంటే బాగుండేది దీనికి, కానీ దీనికి ఇంటర్నల్ చిన్న ఫిల్టర్ ఒకటే ఇచ్చారు. సో ఇది ప్రతిసారి క్లీన్ చేయాలంటే మనకి చాలా పెద్ద పని అవుతుంది. అలానే ఈ ఆయిల్ పంప్ కవర్ కూడా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్.
సో ఈ కవర్ ఓపెన్ చేస్తే లోపల చాలా కార్బన్ ఉంటుంది. సో ఇది ఎక్కువ కార్బన్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఇంజిన్ ఆయిల్ ఏంటంటే బండి అంతా సర్క్యులేట్ అవ్వదు. సో బండి అంతా ఆయిల్ ఫ్రీగా సర్క్యులేట్ అవ్వాలంటే మనం ఈ ఆయిల్ పంప్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత కార్బన్ ఫామ్ అయిందో లోపల. సో దీనివల్ల ఏంటంటే ఆయిల్ ఫ్రీగా ఫ్లో అవ్వదు మనకి ఇంజిన్ అంతా ఫ్రీగా సర్క్యులేషన్ అవ్వాలంటే ఈ పార్ట్ అయితే మనం క్లీన్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎవ్రీ 10,000-15,000 కిలోమీటర్స్ క్లీన్ చేసుకోవడం బెటర్. సో పెట్రోల్ యూస్ చేసి నేనైతే ఇది క్లీన్ చేస్తున్నాను. దీని కవర్ కూడా క్లీన్ చేయండి పెట్రోల్ యూస్ చేసి. అలానే దీనికి ఓల్డ్ గ్యాస్కెట్ ఉంటుంది, రిమూవ్ చేయండి. మనం క్లీన్ చేసి పెట్టేటప్పుడు కొత్త గ్యాస్కెట్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ పంప్ క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఫ్రెండ్స్. ఇదైతే మీరు స్కిప్ చేయొద్దు. దీనివల్లే మనకి బండి పెర్ఫార్మెన్స్ చాలా డిపెండ్ అయి ఉంటుంది. సరిగా ఆయిల్ పంప్ అవ్వలేదంటే మనకు ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ వెహికల్. సో క్యాప్ క్లీన్ అయిపోయింది అండ్ పంప్ కూడా క్లీన్ అయిపోయింది లోపలంతా. సో ఈ క్యాప్ పెట్టే ముందు మనం కొత్త గ్యాస్కెట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి గ్యాస్కెట్ రీప్లేస్ చేయడం అయితే మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ అది కూడా. సో ఈ కవర్ని 3 స్క్రూస్ హోల్డ్ చేస్తున్నాయి. సో స్క్రూస్ అయితే గ్యాస్కెట్ లోపల నుంచి పెట్టండి, గ్యాస్కెట్ అలైన్మెంట్ కదలకుండా ఉంటుంది. 3 స్క్రూస్ ఈవెన్గా టైట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది టైట్ చేసిన తర్వాత మనకి మెయిన్ టాస్క్ అయితే అయిపోయింది. దీని కింద ఉన్న ఫిల్టర్ కూడా నేను పెట్రోల్తో క్లీన్ చేసేసాను. సో ఇది ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. సో ఈ ప్లేస్లో అయితే పెట్టండి ఫిల్టర్ని. ఇప్పుడు మనం క్లచ్ కవర్ పెట్టేటప్పుడు మనం కొత్త ప్యాకింగ్ అయితే వేసుకోవాలి కదా గ్యాస్కెట్ది. సో ఈ సర్ఫేస్ అంతా స్మూత్గా ఉండేలా చూసుకోండి. మనకి ఓల్డ్ గ్యాస్కెట్ మార్క్స్ ఏమి కూడా ఉండకూడదు, దానికి అంటికిపోయి ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి. ఇది క్లచ్ కవర్ కొన్న ఓల్డ్ గ్యాస్కెట్ ఇది. సో దీన్ని మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేయాలి. నాకు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఈ గ్యాస్కెట్ రిమూవ్ చేయడానికి, ఎందుకంటే దీనికి కంప్లీట్గా స్టిక్ అయిపోయింది ఇది. సో దీన్ని తీయడానికి నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఒక బ్లేడ్ తీసుకొని చాలా ఓపిక్గా తీసిన తర్వాత సో హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని మొత్తం అయితే నేను రిమూవ్ చేస్తాను. ఒకసారి మీరు ఫింగర్తో టచ్ చేసి చూడండి, మనకి సర్ఫేస్ అంతా స్మూత్ ఉండాలి. ఎక్కడైనా రఫ్గా అనిపించిందంటే మాత్రం ఆ ఏరియా క్లీన్ చేయండి, ఎందుకంటే ఎక్కడైనా రఫ్ ఉందంటే మనకి మళ్ళీ ఆ ఏరియాలోంచి ఆయిల్ లీక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇది కొత్త గ్యాస్కెట్, ఇది హీరోది, 80 రూపీస్ ఇది. దీని పార్ట్ నెంబర్ చూడొచ్చు. సో ఇక్కడ మనకి 2 పిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పిన్స్ మనకి ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా ఈజీ ఉంటుంది, గ్యాస్కెట్ కానీ క్లచ్ కవర్ కానీ. సో ఈ పిన్స్ దగ్గర మనం గ్యాస్కెట్ని కూర్చోబెట్టామంటే అది కదలకుండా ఉంటుంది అటు ఇటు. సో ఈ సర్ఫేస్ అంతా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఎక్కడైనా రఫ్గా ఉందా లేదా అని. స్మూత్ ఉండాలి మనకి ఈ సర్ఫేస్ అంతా. సో వన్స్ అంతా ప్రాపర్గా ఉందన్నప్పుడు గ్యాస్కెట్ అయితే ఈ పిన్స్ దగ్గర కూర్చోబెట్టండి. సో ఒకసారి మొత్తం ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇప్పుడు ఈ క్లచ్ కవర్ మనం ఇన్స్టాల్ చేసేయచ్చు. జెంటిల్గా ట్యాప్ చేయండి పెట్టేటప్పుడు, హార్ష్గా కొట్టద్దు. సో మొత్తం 8mm బోల్ట్స్ అన్నీ ఎక్కడెక్కడ తీసామో అవన్నీ తిరిగి పెట్టేసేయండి మళ్ళీ. మనం ఈ బోల్ట్స్ టైట్ చేసేటప్పుడు కూడా ఒక బోల్ట్ని కంప్లీట్గా టైట్ చేయొద్దు, ఈవెన్గా ఒక్కొక్కటి మనం టైట్ చేసుకుంటూ రావాలి. ఓవర్ టైట్ చేయొద్దు ఫ్రెండ్స్, ఓవర్ టైట్ చేస్తే ఈ బోల్ట్స్ చాలా ఈజీగా థ్రెడ్ పోతాయి దీన్ని. సో ఓవర్ టైట్ చేయకుండా ఈవెన్గా టైట్ చేసుకుంటూ రండి 1 by 1. ఇది థ్రెడ్ కనుక పోయిందంటే చాలా పెద్ద పని అయిపోతుంది ఫ్రెండ్స్. సో కేర్ఫుల్గా టైట్ చేయండి, హార్ష్గా హ్యాండిల్ చేయొద్దు, ఈవెన్గా టైట్ చేయండి ఎవ్రీ బోల్ట్.
సో కిక్ రాడ్ అయితే పెట్టేసుకోండి. 12mm బోల్ట్తో కిక్ రాడ్ అయితే ఇన్స్టాల్ చేసేయండి. ఈ ఆయిల్ కూలర్ కనెక్షన్ కూడా పెట్టేసేయండి. 10mm బోల్ట్ ఉంటుంది దీనికి. మనకు ఆయిల్ దీంట్లో నుంచే పాస్ అయ్యి రేడియేటర్లోకి వెళ్తుంది, ఇంజిన్ ఆయిల్. సో ఇది కూడా అంతే, ఓవర్ టైట్ చేయదు ఫ్రెండ్స్, ప్రాపర్గా టైట్ చేయండి చాలు. ఓవర్ టైట్ చేశారంటే థ్రెడ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఫుట్ ప్యాక్ అసెంబ్లీ పెట్టే ముందు దీనికి ఒక స్ప్రింగ్ కనెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం తిరిగి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ స్ప్రింగ్ కనెక్షన్ ఉందా లేదా అనేది చూసుకోండి. సో అగైన్ మళ్ళీ మనం ఏరియా అంతా ఒకసారి క్లీన్ చేసుకుని ఈ 22mm బోల్ట్ ఉంది కదా, ఇదైతే పెట్టేయండి కవర్ పెట్టిన తర్వాత. ఈ పైది వచ్చి 22mm, కింద వచ్చి 14mm బోల్ట్ ఉంది. సో అన్ని ప్రాపర్గా ఉన్నా లేదో చూసుకోండి. అండ్ ఇప్పుడు క్లచ్ కనెక్షన్ అయితే ఇవ్వండి. ఈ క్లచ్ కేబుల్ కూడా 2 బోల్స్ హోల్డ్ చేస్తాయి. ఈ 2 బోల్స్ పెట్టేసేయండి 8mm. ఈ 2 బోల్స్ ఫిక్స్ చేసిన తర్వాత కేబుల్ అయితే కనెక్ట్ చేయండి. ఒకసారి చెక్ చేయండి అంత ప్రాపర్ వర్క్ చేస్తుందో లేదో. ఒక క్లీన్ క్లాత్ తీసుకుని ఏరియా అంతా క్లీన్ చేసేయండి. ఇది 12mm డ్రైన్ బోల్ట్ ఇందాక తీసాం కదా, దీనికి చివర మ్యాగ్నెటిక్ టిప్ ఉంటుంది ఫ్రెండ్స్, అదంతా ఒకసారి క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాతనే దీనికి ఇన్స్టాల్ చేయండి. ఓవర్ టైట్ చేయొద్దు, జస్ట్ చేతితో పెట్టిన తర్వాత జస్ట్ 1 రౌండ్ టైట్ చేయండి చాలు. సో ఇది 1.5 లీటర్ ఆయిల్. ఇది మనం దీంట్లో యూస్ చేసేది మాత్రం 1.2 లీటర్ యూస్ చేస్తే చాలు. నేను మొత్తం ఆయిల్ డ్రైన్ అవుట్ చేశాను కాబట్టి కంప్లీట్గా ఒక 1.3 లీటర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. మనం ఆయిల్ పంప్ అంతా క్లీన్ చేసాం కాబట్టి 1.3 లీటర్స్ ఆయిల్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఆయిల్ పోసి ఒకసారి లెవెల్ చెక్ చేస్తాను. లెవెల్ చెక్ చేసిన తర్వాత ఏమన్నా టాప్అప్ కానీ అవసరం అయితే చేసుకోవచ్చు. నాకు కంపెనీ ఆయిల్తో కంపేర్ చేస్తే ఈ మోటిల్ ఆయిల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్, అందుకే నేను సెకండ్ టైం కూడా ఈ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఏరియా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ ఇన్స్టాల్ చేయండి. మనకి ఆయిల్ లెవెల్ చెక్ చేసుకోవడానికి కూడా బయట ఏమి ఇవ్వలేదు వీళ్ళు, సో ఇది డిప్ చేసి చూసుకోవాల్సిందే. సో అంతా పోసిన తర్వాత బండి అయితే స్ట్రైట్గా పెట్టండి. స్ట్రైట్గా పెట్టిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ మినిమం మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. మ్యాక్సిమం లెవెల్కి ఆయిల్ వచ్చిందంటే మనకు ఆయిల్ సఫిషియెంట్గా ఉన్నట్టు. సో ఆయిల్ అయితే సఫిషియెంట్గా ఉంది. ఇప్పుడు మన సర్వీస్ రిమైండర్ కూడా సెట్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే బండి అయితే ఆఫ్ చేయండి. ఇక్కడ ఎస్ అనే సింబల్ ఉంది కదా బటన్ మీద, ఈ ఎస్ అనే బటన్ హోల్డ్ చేసి పట్టుకోండి. హోల్డ్ చేసి పట్టుకుని వదలకుండా కీ అయితే ఆన్ చేయండి. ఆ సింబల్ పోయేదాకా హోల్డ్ చేసి పట్టుకోండి. 1 సింబల్ పోయిన తర్వాత తీసేయచ్చు. సో ఈ విధంగా మనం సర్వీస్ రిమైండర్ రీసెట్ చేసుకోవచ్చు. సో ఒకసారి టెస్ట్ రైడ్ చేసి రండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఏమన్నా ఆయిల్ లీక్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. వన్స్ ఆయిల్ లీక్స్ ఏవి లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లి పైన అయితే కనెక్ట్ చేయండి. సో ఈ విధంగా మనం మన బండికి మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో నెక్స్ట్ రైడ్కి ఇది మళ్ళీ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.